చల్లగా. తస్లీం మజా మైకంలో ఆన్ ద ఫ్లోర్ మళ్ళీ ట్రిప్ అయిపోరా మరి మారంతో don't let this go తుళ్ళి తప్పించారో దాహాలే ఆవిరయ్యేలా మేఘంలా మెరిసిపోరా గాలాలే కరిగిపోయేలా ఎటెన్షన్ ఇటుగా తిప్పేరా. Wanna touch you now. Baby, kiss me now. 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 నన్నే అల్లుకోరా తమకంలోనే సోపే ముంచి come on దగ్గరగా. Wanna touch you now. Baby, kiss me now. 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 Judges, over to you. హాయ్ తస్లీం. హాయ్ మ్యామ్. స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇదే నీ స్టైల్? ఇందులో కంఫర్టబుల్ గా పాడతావా నువ్వు? నేను మెలోడీ కూడా కంఫర్టబుల్ గానే పాడతాను మ్యామ్. చాలా కంఫర్టబుల్ గా పాడావు ఈ స్టైల్లో నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కంఫర్టబుల్ గా ఉంది. నీ స్టైల్ ఇస్ టూ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ద వే యూ అడాప్టెడ్ దిస్ వన్ ఇస్ వెరీ గుడ్, కమెండబుల్. అయితే శృతి చాలా చోట్ల పోయింది. నువ్వు పరిగెట్టే ప్రాసెస్ లో టెంపోలో పరిగెట్టుంటే బాగుండేది కొంచెం. అదర్వైజ్ your style is good, your performance is good. Thank you. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇన్నోసెంట్గా సీజన్లో నువ్వు జర్నీ స్టార్ట్ చేసి మంచి సాఫ్ట్ సాంగ్స్ పాడుతూ ఇప్పుడు హై ఎనర్జీ సాంగ్స్ పెర్ఫామ్ చేసే స్టేజ్కి వచ్చావు, అభినందనీయం. థ్యాంక్ యూ సార్. జెన్జీ సాంగ్స్ అనే రౌండ్లో మీ పాట పాడుతూ సునీత్ గారు అడిగినప్పుడు ఇట్లాంటి పాటలు కంఫర్టబుల్ ఫీల్ అవుతావంటే, లేదంటే నేను మెలోడీ కూడా బాగా ఫీల్ అవుతానని నువ్వు చెప్పిన ద్వారా నేనేమనుకుంటానంటే, జెన్జీ అనే దానికి మెలోడీ అనేది వ్యతిరేక పదమా అంటే ఏంటి సినోనిమ్, యాంటనిమ్మా అని నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ నేను చంద్రబోస్ గారిని అడిగి నేను క్లారిఫై చేసుకోదలుచుకున్నాను. అంటే మెలోడీకి ఆపోజిట్ జెన్జీయా అని నేను అడగదలుచుకున్నాను ఆయన్ని, ఎందుకంటే నీ మాటల్లోంచి ఏమైనా చక్కగా పెర్ఫామ్ చేసావు.
ఎనర్జీ బాగుందమ్మా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ని మీరు కామెంట్ చేసే లోపల అది నా డౌట్ కూడా క్లారిఫై చేయండి. ఇప్పుడు మీరు డెఫినెట్గా మీరు బైక్ తోలగలరా నాకు తెలుసు, ఫ్లైట్ నడపగలరా? ఎయిర్ క్రాఫ్ట్ నడపలేను. రాదు కదండి, మనకు రాని విషయాలు రాదు అని ఒప్పుకోవాలి. సో జెన్జీకి కావాల్సిన ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ నేను చెయ్యలేనేమో అనే ఒక అనుమానం నాలో ప్రవేశించింది. అది పక్కన పెడితే జెన్జీ సాంగ్స్ రాసేటప్పుడు మీరు నాకన్నా బాగా వయసులో చిన్నవారు, మీరు అందరికీ క్యాటర్ చేస్తూ ఉన్న పరిస్థితిలో జెన్జీ సాంగ్స్ రాసేటప్పుడు మీరు తీసుకునే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ వాడతారా, లేదా అంటే ఎట్లాంటి పదాలు వాడతారు? అంటే ఈ పాట రాసింది కృష్ణకాంత్ గారు, మీరు కూడా రాస్తున్నారు కాబట్టి. అంటే కెఎస్ రవికుమార్ గారు దర్శకత్వం వహించినటువంటి తెనాలి అనే సినిమాలో కమల్ హాసన్ గారికి వచ్చిన డౌటే నాకు వచ్చింది. అంటే యాంకర్లు, సునీత నువ్వు కూడా యాంకర్వే కదా, మామూలుగా మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడుతూ కెమెరా ఆన్ అనగానే ఏంచి ఎప్పుడు ఎక్కడ అని మాట్లాడతారు ఎందుకు అని కమల్ హాసన్ గారు అందులో యాంకర్ని అడిగారు. ఆ సీన్ నాకు ఫేవరెట్ సీను. ఆయనకి డబ్బింగ్ చెప్పింది కూడా బాలు గారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని జెన్జీ పాటలు రాసేటప్పుడు మీరు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారా? గ్రామర్ అనేది కూడా మాకు ఎన్లైటన్ చేయాలని అభ్యర్థిస్తూ, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా అండి. తస్లీం బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎపిసోడ్కి నీలో ఒక ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ నువ్వు సార్. పాడే విధానం, నిల్చునే విధానం, మాట్లాడే విధానం, వ్యవహరించే విధానం చాలా ఒక ఆత్మవిశ్వాసంతో ఉంది. చాలా బాగా పాడావు. నువ్వు పాడుతుంటే నాకు నేహా బసిన్ గుర్తొచ్చింది. అంత బాగా పాడావు. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనవరి 1, 2025 తర్వాత పుట్టిన వాళ్ళను జెన్ బీటా అంటారు. 2025లో పుట్టిన వాళ్ళను. 2013 నుంచి 2024 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు. 97 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్ జీ అంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళని జెన్ ఎక్స్ అంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళని బూమర్స్ అంటారు అన్నమాట. మీరంతా 97 నుంచి 2012లో పుట్టిన వాళ్ళు జెన్ జీ. వీళ్ళ భాష కావచ్చు, ఆహార్యం కావచ్చు, వీళ్ళ అభిరుచులు కావచ్చు, భావోద్వేగ స్థితి కావచ్చు, మనందరికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు తొందరగా అతుక్కుపోతారు, తొందరగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఒక విచిత్రమైన సందిగ్ధ అవస్థలో ఉంటారు. తర్వాత జీవితాన్ని వీళ్ళు చూసే కోణం వేరు. కేవలం పని అనే కాకుండా పనితో పాటు విశ్రాంతికి, కాలక్షేపాన్ని కూడా అంతే సమమైన ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. కేవలం పని అని కాకుండా దాంతోపాటు కాలక్షేపం, సరదా, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమై ఉంటాయి. ఇది జెన్జీ యొక్క లక్షణాలు. నువ్వు బాగా పాడావమ్మా. తర్వాత నేను కీరవాణి గారు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, జెన్జీ పాటలు రాసేప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, మా ఇంట్లోనే ఒక జెన్జీ అమ్మాయి ఉంది, మా పాప జెన్జీ. కాకపోతే తనకు చాలా చాలా ఇష్టమైన పాటలు ఇళయరాజు గారి పాటలు. తన అభిరుచి రాజుగారి పాటలు చాలా ఇష్టం, చెవి కోసుకుంటుంది, తనకు అంత ఇష్టం. ఇప్పుడు జెన్జీ పాటలు నన్ను రాయమంటే దానికి సమాధానం లలిత యశస్వి పాడబోయే ఆ తుజే మోకోర్త అనే పాట వన్నేనకుల్లో రాశాను. కొంచెం ఇప్పుడు మా పాపను అడుగుతాను. ఇంతకుముందు ప్రతి పాట రాసిన తర్వాత నా భార్యను అడిగేవాడిని, ఎలా ఉంది పాట, ఎలా వచ్చిందని చెప్పేసి నేను అన్నీ చెప్పేవాడిని. ఇప్పుడు నా ప్రతి పాట మా అమ్మాయిని అడిగి, బాగుందా నీకు, ఈ మాట నచ్చిందా, ఈ మాట అర్థమైందా అని అడుగుతున్నా. ఈ మాట నీకు అర్థమైందా, దీని అర్థం తెలుసా అంటే తెలిసిందా అన్నాడు. అప్పుడు ఓహో ఇది అందరికీ ఆ వర్గానికి అందరికీ అర్థమవుతుందని మా అమ్మాయి చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకుని పాటలు మా అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని రాస్తారు జెన్జీ అప్పుడు. ఇప్పుడు ఈ పాట రాసింది కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు జెన్జీ పాటలు ఎక్కువ రాస్తున్నారు ఈ మధ్య. 2020లో విజయవంతమైన పాటలన్నీ కృష్ణకాంత్ గారు రాశారు. అందాల రాక్షసి ద్వారా సుమారంగానికి పరిచయం అయ్యారు. సీతారామం పాటలు రాశారు, జెర్సీ రాశారు, కింగ్డమ్ రాశారు, ఇప్పుడు మల్లిక గంధ అనే పాట రాశారు, వైబుంది బేబీ అని రాశారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన శరస్ చంద్రిక తేజయమని అనే పాట, ఇవన్నీ కూడా చాలా విజయవంతమైన పాటలు అన్నీ రాశారు. ఆయనకు మరెంతో మంచి భవిష్యత్తు ఉంది కృష్ణకాంత్ గారికి. చాలా బాగా పాడావు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని ముందు ముందు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.